నాటకేషు శకుంతల తత్రాపి చతుర్ద్వంకః తత్ర శ్లోక చతుష్టయం అన్నాడు. అట్లా ఉత్తరోత్తరం బలీయం. ఇప్పుడు 1958లో అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించినటువంటి చెంచులక్ష్మి వచ్చిందండి. అంతకు ముందే 1938లో కూడా ఒక చెంచులక్ష్మి వచ్చింది. అది ఎవరో మనం ఆ మూకీ సినిమా కాబట్టి మనం ఎవరూ చూడలేకపోయామండి దాన్ని. అంటే సాక్షాత్తు నారాయణుడే దిగి వచ్చి ఎలా ఒక అంటే వాళ్ళు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకంగా వస్తుంది. మీకు తెలుసు, 10 అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. అలా ఇక్కడికి వచ్చి ఆయన ఆ చెంచులక్ష్మితో మరీ అంజలీదేవి గారు నాగేశ్వరరావు సినిమా అయితే నేను 2-3 సార్లు చిన్నప్పుడు చూశాను. అది ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైన నాటకరాజు. అందుచేత ఎందుకు మీ కావ్యేషు నాటక బ్రహ్మ్యం అన్నానంటే, చిన్నప్పుడు బుర్రకథల రూపంలో, హరికథల రూపంలో, పల్లెటూళ్ళల్లో మన పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటి గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉండేవారండి. మేడూరులో మా ఇంటి పక్కన రామాలయం ఉండేది, అక్కడే చెప్పేవారండి. ఇవన్నీ కూడా అక్కడ వేసేవారు. మేమందరం, నేను మా అమ్మ ఒళ్ళో కూర్చుని అలా 5 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో అలా చూస్తూ ఉండేవాడిని ఆ నాటకాలన్నింటినీ కూడా. అప్పుడు తెలియదు వీళ్ళంతా, వాళ్ళు నిజం అనుకునేవాళ్ళం అండి. ఆ గెటప్లని మేకప్లని మాకు తెలియదు. నిజంగానే మహిషాసురుడు వచ్చాడని, నిజంగానే రావణాసురుడు వచ్చాడని, నిజంగానే శ్రీ మహావిష్ణువు వచ్చాడని అలా నమ్మేటువంటి వయసు అది. కానీ మీరు గమనించండి, అక్కడి నుంచి సినిమాలు వచ్చినా, టీవీలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా నాటక కళారంగం మాత్రం సజీవంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టేక్ 2 ఉండవండి, టేక్ 1. వాడు నోరు జారారంటే తప్పు జారిపోయినట్టే, అది పడిపోయినట్టే. అది అంటే ఎంత అద్భుతమైన కళాకారులు వాళ్ళందరూ కూడా. ఇందాక అక్కడి నుంచి కూర్చుని వీళ్ళల్లో ఆడపిల్లలు ఎవరో మగపిల్లలు ఎవరో అని నేను ఎత్తుక్కోవాల్సి వస్తాను మిమ్మల్ని. అంటే ఎంత అద్భుతంగా మీరు ఆ వాయిస్ని కూడా మాయ చేసి చెప్తున్నారు. నేను గమనించాను అనుకోండి, కానీ అది బయట పెట్టి నేను కూడా ఇప్పుడు కొంచెం ముందు ఇంకా అది నడుస్తుంది కాబట్టి మా డాక్టర్ రామానాయుడు గారు మహానుభావుడు అండి. మా చేత ముందడుగు వేయించినటువంటి మహానుభావుడు ఆయన. ఎందుకు ఆయన పేరు ఇప్పుడు గుర్తొచ్చిందంటే, మా 3వ అమ్మాయి పెళ్ళి రామానాయుడు కళామండపంలో ఇక్కడే చేశానండి నేను. ఎంతంత పెద్ద భానుమతి గారు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఆర్టిస్టులు, చంద్రబాబు గారు, వీళ్ళు ముఖ్యమంత్రి గారు, అప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారండి ఇక్కడికి. అలా ఎప్పుడూ కూడా ఈ రామానాయుడు కళామండపం ఆయన కోసం కట్టిన దాంట్లో ఎప్పుడు కళలు అలా నడుస్తూనే ఉంటూ నిత్య నీరాజనంలాగా ఉండాలి అని ఆ మహానుభావుడిని. ఎందుకంటే ముందడుగు ఏంటయ్యా, ఏదో పాత సినిమా ఉంది, ఇంకో పేరు చెప్పు అన్నాడు. తప్పని ఏంటి సార్ మీతో ముందడుగు వేయించాలంటే వెనకడుగు వేస్తున్నాడు. మళ్ళీ కుట్టారా దెబ్బ, అయితే ఇది ముందడుగు అన్నాడు. మరి 25 వారాలు ఆడిందమ్మా ఆ సినిమా ఆ రోజుల్లో. అంచేత ఆ రామానాయుడు గారిని, వారి అబ్బాయి సురేష్ బాబుని, వెంకటేష్ బాబుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మా కుటుంబంలోనే ఫీల్ అవుతాము. అలాగే కాసు సూర్యనారాయణ గారు ఇక్కడ ఉంటూ ఈ హౌసింగ్ సొసైటీలో మా దగ్గర దైవ సన్నిధానంలో ఎంత జాగ్రత్తగా ఆయన వర్క్ చేస్తాడో. అంటే పని రాక్షసుడు అంటామండి, ఆయనకి ఆ బిరుదు పెట్టాలండి మనం. పని రాక్షసుడు, పని చేయటమే ఆయనకి ఇష్టం. ఆయన అన్నం ఎప్పుడు తింటాడో తెలియదు, కాఫీ ఎప్పుడు తాగుతాడో తెలియదు, ఎప్పుడు చూడండి ఏదో పని చేస్తూ ఉంటాడు. అటువంటి కాసు సూర్యనారాయణ గారి నేతృత్వంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కళాఖండాల ప్రదర్శన వరుసనే 5 రోజుల పాటు జరిగి, ఆ కళాకారుల యొక్క, ఆ కళామూర్తుల యొక్క వారు ప్రదర్శించే రసాస్వాదన అనుభవించి మీరు అందరూ తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.